హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు అయితే రెసిపీ వచ్చి బ్యాచిలర్స్ కానీ కుకింగ్ బిగినర్స్ కానీ చాలా ఈజీగా ఉంటుందండి కర్రీ. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, 2 టమాటాలు, అలానే బంగాళాదుంపలు, డ్రమ్ స్టిక్స్, మునక్కాళ్ళు, ఒక 4 పచ్చిమిర్చి. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈజీ ప్రాసెసేనండి. ప్రజెంట్ ఉన్న ఈ బిజీ షెడ్యూల్స్లో మనం ప్రెషర్ కుక్కర్లో జస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని నేను కుక్కర్ పెట్టుకున్నాను కదా, డైరెక్ట్గా కుక్కర్లో అయితే చేసేస్తానండి. వన్స్ ఆయిల్ అనేది బాయిల్ అయ్యాక శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందామండి. ఇది కొంచెం ఈ శనగపప్పు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆనియన్స్ అనేది వేసుకుందాము. దీనిలోకి యాడ్ చేసుకుందాము ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ప్రజెంట్ ఈ బిజీ షెడ్యూల్స్కి అలానే పిల్లలకి లంచ్ బాక్సులు కదండి. సో క్విక్గా అయిపోయే రెసిపీ అయితే అండి టేస్ట్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్యాచిలర్స్ అయినా హాస్టలర్స్లో ఉన్న వాళ్ళైనా కుకింగ్ బిగినర్స్ అయినా చాలా సింపుల్ వంట అండి ఇది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనకి ఆనియన్స్ అనేది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటాలు, బంగాళదుంప, మునక్కాడ 1 by 1 అన్నీ యాడ్ చేసేసుకోవటమేనండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక సో వచ్చేసాయి కదండి. సో వీటిలోకి టమాటాలు, బంగాళదుంప అలానే డ్రమ్ స్టిక్స్ వేసుకొని ఇప్పుడు వీటిల్లోకి పైన కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవటమేనండి. సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదండి. నేను ప్రెషర్ అయితే పెట్టేస్తున్నాను. జస్ట్ 2 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. వన్స్ ప్రెషర్ ఓపెన్ అయిపోయాక నేను తీస్తున్నానండి. 2 విజిల్స్ వచ్చాక కర్రీ అయితే మొత్తం బాయిల్ అయిపోయి ఉంటుంది. సో మనం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి, ఎందుకంటే టమాటాల్లో వాటర్ అనేది లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదండి. బాయిల్ అయ్యాక ఈ విధంగా అయితే వస్తుంది. సో దీన్ని మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ అవుతుందాం. మొత్తం కర్రీకి అనేది సెట్ అవుతుందండి. సో ఇప్పుడు మనం మొత్తం మిక్స్ అయిపోయింది కదండి. ఆల్మోస్ట్ మనం లిక్విడ్ కన్సిస్టెన్సీలో తినాలన్నా గ్రేవీ టైప్గా అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. కొంచెం మన కర్రీ టైప్లో కావాలంటే ఒక 5 మినిట్స్ బాయిల్ చేయనిద్దాం. సో ఇప్పుడు నేనైతే కారం అయితే యాడ్ చేశాను. ఫైనల్గా మనం కారం యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అనేది ఉంచేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమేనండి. వేడి చపాతీల్లోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లంచ్లోకి, డిన్నర్లో కూడా తప్పకుండా ట్రై చేయండి.